ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనము త్రిజట స్వప్నంలోని 2వ పద్యాన్ని గురించి తెలుసుకుందాం. శుద్ధాత్ముడైన రాముడు శుద్ధాంతపు దేవి గాన శుభసూచకముల్ శుద్ధమై తోచుచున్నవి సిద్ధం భీమట వేద సిద్ధాంతముగాన్. ఇక్కడ రాముడు తన పవిత్రమైన మనస్సు కలిగిన వాడని, శుద్ధాత్ముడైన రాముడు అంటే రాముడు పవిత్రమైన మనసు కలవాడని, శుద్ధాంతపు దేవి గాన శుభసూచకముల్ సీత పవిత్రమైనటువంటి స్వభావం కలిగింది కాబట్టి శుభాన్ని కలిగించే దృశ్యాలు కనిపిస్తున్నాయి అని అర్థము. శుద్ధమై తోచుచున్నవి అంటే శుభప్రదమైనటువంటి శుభాన్ని కలిగించేటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయని అర్థం అన్నమాట. సిద్ధం మాట వేద సిద్ధాంతముగాన్, ఈ విషయం 4 వేదాలు నిర్ణయం కాబట్టి పవిత్రమైనవి. 4 వేదాల్లో నిర్ణయించినవి కాబట్టి ఈ విషయం పవిత్రమైనది అని చెప్పి ఇక్కడ తెలియపరుస్తున్నది. మరలా ఈ యొక్క భావాన్ని గురించి తెలుసుకుందాం. రాముడు పవిత్రమైన మనస్సు కలవాడు, సీత పవిత్రమైన స్వభావం కలది కాబట్టి శుభాన్ని కలిగించే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ విషయం 4 వేదాల నిర్ణయం కాబట్టి పవిత్రమైనది అని ఈ పద్యం యొక్క భావము. ధన్యవాదాలు.